హాయ్ అండి అందరికీ. ఇది నాటు చిక్కుడుకాయ అండి. దీనికి గుత్తులు గుత్తులుగా కాసిందండి నాటు చిక్కుడుకాయలు. ఇప్పుడు దీనిలోనే ముదురు ముదురు కాయలు, మంచి కాయలు చూసి కోసుకుందామండి మనం. కోసుకున్న కాయలని ఈసలు తీసి వాటర్‌లో కడిగి క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. అలా ఆరబెట్టుకున్న కాయలను తేమంతా ఆరిపోయిన తర్వాత కడాయి పెట్టుకొని, కడాయిలో ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ చిక్కుడుకాయలని ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోవాలి. దీనిలోకి ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజంత చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న చింతపండు కూడా పక్కన పెట్టుకొని, దానిలోకి మళ్ళీ మంచి పసుపు, మెంతి పసుపు, ఆవాలు, జీలకర్ర పొడి, ఎల్లిపాయలు ఇవి కూడా తీసుకొని పక్కన పెట్టుకొని, దానిలోకి ఇప్పుడు నేను తీసుకున్న చిక్కుడుకాయలకు సరిపడంత అర గ్లాసు ఉప్పు, గ్లాసు కారం. నేను తీసుకున్న కాయలకి ఈ కొలత సరిపోద్దండి. తీసుకొని ఇప్పుడు కడాయి పెట్టుకొని, కడాయిలో ఆయిల్ వేసుకొని, ఎండుమిరపకాయలు, పోపు దినుసులు వేసుకొని కొంచెం ఎర్రగా వేయించుకొని గ్యాస్ ఆపేసుకోవాలండి. ఈ గ్యాస్ ఆపేసుకొని ఇందులోకి ఇప్పుడు మనం తీసుకున్న ఉప్పు, పసుపు, కారం, ఆవాలు, మెంతులు, మంచి పసుపు, ఎల్లిపాయలు, చింతపండు అన్నీ పేస్ట్‌లా కలుపుకోవాలండి ఆయిల్‌లో. పేస్ట్‌లా కలుపుకొని దానిలోకి ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా వేసుకొని కలుపుకోవాలి. మనకి ఆయిల్ సరిపోతే ఏమి లేదు, సరిపోనట్టుగా ఉంటే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఇవి సీజనల్‌గా దొరుకుతాయండి. ఓన్లీ ఒక శీతాకాలంలోనే దొరుకుతాయి మనకి ఈ చిక్కుడుకాయలు. అందులో ఇవి నాటుకాయలండి. టేస్ట్ బాగుంటుందండి. కారం కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. హైబ్రిడ్ కాయలు పొడవుగా ఉంటాయి కానీ గింజలు పెద్దగా ఉండవండి వాటికి. ఇది మనం గాసీసాలో గానీ, జాడీలో గానీ స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి. టేస్టీ టేస్టీ నాటు చిక్కుడుకాయ కారం అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బాగుంటుందండి నాటు చిక్కుడుకాయల కారం.